సార్ అసలు డిఎస్సిలో ఎప్పుడు చూసినా సరే డిఎస్సి అన్నది అదొక పెద్ద బ్రహ్మ పదార్థంలాగా కనిపించే పరిస్థితి. ఏంటి అంత ఇబ్బందికర పరిస్థితులు ఇందులో ఉన్నాయా? అంటే ఏం లేదు, మనకి ఇంతకుముందు పంచవస్తు ప్రణాళికలు ఉండే నెహ్రూ గారు ఉన్నప్పుడు. అట్లా దీని నోటిఫికేషన్ ఏంటంటే నార్మల్గా ఏపీపీఎస్సి లేకపోతే యూపీఎస్సి లాగా ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వచ్చే ఆర్గనైజేషన్ అంటే ఏపీపీఎస్సి కూడా ఎవ్రీ ఇయర్ లేదులేండి. వేరేజ్ ఇఫ్ యూ కెన్ టేక్ యూపీఎస్సి అది రెగ్యులర్గా ఒక నోటిఫికేషను రిక్రూట్మెంట్ ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ ఏపీపీఎస్సి కానీ దాని లోపల ఉండే డిఎస్సీలు కానీ ఇవన్నీ చూసినప్పుడు డిఎస్సికి ఒక గ్రహణం ఏంటంటే ఇది రెగ్యులర్గా ఉండదు. రెగ్యులర్గా ఉంటే చాలా బాగుంటుంది. ఏదో 5 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి దయాదాక్షిణ్యాల మీద ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటుంది. పాపం బీఈడీ చేసిన వాళ్ళు లేకపోతే టెట్ చేసిన వాళ్ళు దీని మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు లక్షల మంది ఉంటారు. అవును, వాళ్ళు వేరే ఎగ్జామ్స్ రాస్తారు, బట్ వాళ్ళు స్పెషల్లీ క్వాలిఫైడ్ త్రూ బీఈడీ ఈ టీచర్ పోస్టులో ఉంటారు. టీచర్ పోస్టులు మీకు తెలుసు, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోతున్న నేపథ్యంలో రాకముందు బిఫోర్ ఎలక్షన్స్ ఏమన్నారంటే మెగా డిఎస్సి ఇచ్చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు తక్కువ కాదు, మేము కొన్ని లక్షల్లో ఇచ్చేస్తాం, కాబట్టి మీరు మాకు ఓటు వేయండి అని చెప్పారు. పాపం నమ్మి వీళ్ళు లక్షల ఉద్యోగాలంటే 6 లక్షల మంది మామూలుగా ఇప్పుడు బీఈడీ చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ రాష్ట్రంలో చూస్తే. అయితే వాళ్ళందరూ ఆశపడి మెగా డిఎస్సి వస్తుంది అనుకున్నారు. దాన్ని తీసుకెళ్ళి ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పోస్టులని అప్పుడు తీసేసి ఆ రిక్రూట్మెంట్ని క్యాన్సిల్ చేసి ఆ పోస్టును కూడా కలిపి ఒక 16,000 పోస్టులాగా చెప్పారు. ఈ 16,000 పోస్టులకి 1,600 కండిషన్లు పెట్టారు. సో వీళ్ళు ఏమడుగుతున్నారంటే ఇప్పుడు మీరు నోటిఫికేషన్ ఇచ్చిన 3 నెలలకి ఎగ్జామ్ అన్నారు. ఈ 3 నెలలు ప్రిపరేషను అంతకుముందు నుంచే జరుగుతుండొచ్చు, బట్ ఆఫ్టర్ నోటిఫికేషన్ 3 months మినిమం ప్రిపరేషన్ 90 రోజులు. ఓకే. కొంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి వీళ్ళు ఏం చేశారంటే ఈ కోచింగ్ సెంటర్లో ఉండే వాళ్ళకి ఫ్రీ ట్యూషన్ ఫీజు లాగా ఇచ్చి వాళ్ళు కోచింగ్ ఇప్పించారు. అంటే వాడు 3 నెలలు కోచింగు వాళ్ళకి ఇన్స్టిట్యూట్కి డబ్బులు ఇవ్వాలి, పిల్లోడు చదువుకోవాలి, ప్రిపేర్ కావాలి, ఎగ్జామ్ రాయాలి. సడన్గా దీన్ని ఏం చేశారంటే విత్ లాట్ ఆఫ్ కండిషన్స్ 45 రోజులు కుదించేశారు. 45 రోజులు కుదించేసి ఇచ్చిన ట్యూషన్ ఫీజులు ఆ ఇన్స్టిట్యూషన్కి చెల్లించేసి 3 నెలల ఫీజుల్ని వాళ్ళకి ఇచ్చి స్టూడెంట్స్ని ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళని వెనక్కి పిలిపించేసి అబ్బాయి మేము 45 రోజులకి ఎగ్జామ్ పెడుతున్నాం, మీ చేతనైతే రాయండి లేకపోతే వెళ్ళిపోండి అన్నట్టుగా చేశారు. దట్టు ఏంటి, జిల్లాకి ఒక ఎగ్జామే ఒక పేపరే ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. తెలంగాణ అదే చేసింది. ఓకే, అవును, తెలంగాణ మోడల్ పెట్టినంటే వీళ్ళు 4-5 పేపర్లు తీసుకొచ్చేసి వాళ్ళు జిల్లా లెవెల్లో పెట్టడం స్టార్ట్ చేశారు. దీనిలో ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎక్కువ మంది ఉన్నారు. అసలు వీళ్ళందరినీ ఎందుకు ఇంత దారుణంగా ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది? ఇక్కడ నేను మోసం అని వాడుతున్నాను. ఎందుకు మోసం చేస్తుంది అంటే అసలు విద్యార్థులు చదువుకున్నటువంటి వాళ్ళు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన తర్వాత ఉద్యోగంలోకి రావాలి. అందుకే నోటిఫికేషన్ వస్తుంది. కానీ ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చిన కాడి నుంచి ఒక పెద్ద గందరగోళం సృష్టించేశారు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళేవాళ్ళు, హైకోర్టు దాకా వెళ్ళేవాళ్ళు, సుప్రీంకోర్టులో మీరు పోయి హైకోర్టులో తెలుసుకోమని చెప్పేవాళ్ళు, హైకోర్టులో రిజిస్టర్ కూడా రాకుండా నంబర్ కూడా ఇవ్వకుండా దాన్ని తొక్కేయటం. సో ఇక్కడ మీకు టెట్ ఎగ్జామ్ దీనికి ముందు ప్రీ క్వాలిఫికేషన్ ఒక ఎగ్జామ్ ఉంటుంది. టెట్ ఎగ్జామ్ ఎప్పుడో జరిగింది, దాన్ని తీసుకుంటాము. ఇప్పుడు ఎందుకు పెట్టాలంటే ఇప్పుడు మేము పెట్టాం. కోచింగ్ 40 రోజులు ఇవ్వాలి కదా, 90 రోజులు ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వట్లేదంటే మీకు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే 10th క్లాస్కి ఇంటర్మీడియట్కి నారాయణ, చైతన్య, భాష్యం వీళ్ళందరూ స్కూళ్ళల్లో అడ్మిషన్స్ అన్నీ కూడా జూన్లో జరుగుతాయి. ఏది 10th వాడు జూన్లోకి వస్తాడు 10th క్లాస్కి, ఇంటర్మీడియట్ వాడు జూన్లో వస్తాడు. వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాలిడేస్ వీళ్ళకి వర్తించవు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 25% ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఇవ్వాలి, ఫ్రీ సీట్లు ఇవ్వాలి అని చెప్పినా అది వర్తించదు. ప్రైవేటైజేషన్ అయిపోయిన తర్వాత ఈ ప్రైవేట్ వాళ్ళందరూ కూడా ప్రభుత్వంలో మంత్రులుగా వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తున్న విధానం ఏంటంటే వాళ్ళ స్కూల్స్ వాళ్ళ కాలేజెస్ ఒక 10,000 ఇస్తే ఒక బీఈడీ చదివిన స్టూడెంటు టీచర్గా మారిపోయి నారాయణ స్కూల్లో పొద్దుగూకులు బెత్తం పట్టుకొని వాడిని రుబ్బించడం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు వాడు బీఈడీకి టెస్ట్కి ప్రిపేర్ అవుతున్నాడు. ఎవడైతే యాస్పిరెంట్ ఉన్నాడో ఈజ్ అ టీచర్ ఇన్ నారాయణ, భాష్యం ఆర్ చైతన్య. సో టీచర్ స్కార్సిటీ ప్రైవేట్ స్కూల్లో ఏర్పడుతుంది, ప్రైవేట్ కాలేజీలో ఏర్పడుతుంది. టు అవాయిడ్ టీచర్ స్కార్సిటీ ఇన్ ప్రైవేట్ స్కూల్స్
అంటే వాళ్ళ పార్టీలో ఉండి వాళ్ళ పార్టీకి ఎవడైతే డబ్బు పెట్టాడో వాడు స్కూల్కి ఈ టీచరు ఖచ్చితంగా టైంలో ఉండటం కోసం ఈ ఎగ్జామ్ని కుదించేశారు. 90 రోజుల ప్రిపరేషన్ నో, మాట తప్పింది ప్రభుత్వం. ఇప్పుడు కొన్ని లక్షల మంది డిఎస్సి స్టూడెంట్స్, నాకైతే ఒక 3 రోజుల నుంచి నమ్మండి, నేను ఈరోజు దీనిలోకి రావటం కూడా కారణం ఏంటంటే 3 రోజుల నుంచి పాపం చెల్లెళ్ళు అక్కలు లేకపోతే ఏజ్ వారైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒకటే, మీ కాళ్ళు మొక్కుతాం సార్, మా కోసం ఒకసారి మాట్లాడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు ఒకసారి మాట్లాడండి. మేము కూడా గవర్నమెంట్ని అప్పీల్ చేసేది ఏంటంటే మీరు నోటిఫికేషన్లో ఇచ్చినట్టుగా వాళ్ళకి టైం ఇవ్వండి, మీరు నోటిఫికేషన్లో చెప్పినట్టుగా వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి చూడండి. ఎందుకు మీరు నోటిఫికేషన్ నుంచి డిఫాల్ట్ అవుతున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా వీఆర్ డిమాండింగ్ అండ్ రిక్వెస్టింగ్ ఆల్సో. ఇన్ని లక్షల మంది స్టూడెంట్స్ మీ మీద ఆశలు పెట్టుకొని, డిఎస్సి మీద ఆశలు పెట్టుకొని, ఇది చివరి అవకాశం. ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ స్టూడెంట్స్ 47 years, 5 సంవత్సరాల తర్వాత జరుగుతుంది ఎగ్జామినేషన్. అంటే 47 అయిపోయినోడు 5 సంవత్సరాల తర్వాత జరిగేది వీడికి అవకాశం ఉందా? అంటే వయోపరిమితి కూడా పెంచాలన్నా డిమాండ్? ఖచ్చితంగా. ఇక్కడ తెలంగాణలో పెంచారు కదా, ఏపీపీఎస్సీలో పెంచారు కదా. అసలు ఏం అడగకుండా ఎలక్షన్లో మనం అన్నీ ఇచ్చేస్తాం. ఒకళ్ళు అడిగితే డిమాండ్ ఉంటే ఇక్కడ పెంచేసాం. ఆర్సీ రెడ్డి గారు ఐఏఎస్ కోచింగ్లో ఒక మాట చెప్తూ ఉండేవాడు, ఈయన ఆంధ్రప్రదేశ్, ఏపీపీఎస్సీ ఆర్ అదర్ ఎగ్జామినేషన్స్, సో వన్ ఇంపార్టెంట్ థింగ్ వేర్ యూ హ్యావ్ టు రిమెంబర్ అని చెప్తున్నాడు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏపీపీఎస్ దృష్టిలో పెట్టుకొని వేర్ ఇన్ ఏ ఫాదర్ అండ్ కిడ్, ఏ ఫాదర్ అండ్ సన్ కెన్ కంపీట్ ఈచ్ అదర్. ఫాదర్కి 45 ఏళ్ళు వచ్చి ఉంటాయి, కొడుకు 25 ఏళ్ళు వచ్చి ఉంటాయి, 18 21 ఏళ్ళు వచ్చి ఉంటాయి. వీళ్ళిద్దరూ గ్రూప్ 1 రాయొచ్చు. వాడికి అప్పటిదాకా ఉద్యోగం ఉండదు, ఉన్న ప్రైవేట్లో చేసుకుంటాడు. సో ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి నువ్వు ఉద్యోగం ఒక అప్లికేషన్ ఒక ఇది ఇచ్చేసి రిక్రూట్మెంట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చి నువ్వు ఏజ్ని రిలాక్స్ అయిపోతే నీ ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకుంటే హ్యాండిక్యాప్డ్కి సరైనటువంటి ఆధారం లేదు, కోచింగ్ లేదు. ఈరోజు వాళ్ళు ఏమడుగుతూ ఉన్నారు? ఒకటి సార్, వాళ్ళు వెరీ సింపుల్ డిమాండ్, మాకు మీరు చెప్పినట్టుగా 90 రోజుల ప్రిపరేషన్కి మాకు టైం ఇవ్వండి. మాకు టెట్ ఎగ్జామినేషన్ తోటి కొంతమంది డిస్క్వాలిఫై అవుతున్నారు, మీరు టెట్ పెట్టలేదు, అది ఎప్పుడో పెట్టారు, ఇప్పుడు ఒకసారి టెట్ పెట్టండి. ఓకే, ఈ రెండే అడుగుతున్నారు, వాళ్ళు ఇంకేం అడగట్లా. మూడో అంశాన్ని మీరు ఇక్కడ ఒక సామాజిక న్యాయ దృక్పథంతో నిజంగా ఈ రాష్ట్రంలో టీచర్స్ని బడుల్ని ఉంచాలంటే మీరు మాకు టైం ఇచ్చి న్యాయం చేయండి. నాలుగోది, ఈ క్యాండిడేట్స్ మొత్తం ఇందాక నేను చెప్పినట్టుగా ఈ ఈ బీఈడీ వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎగ్జామినేషన్ కోసం, వీళ్ళు ఎగ్జామినేషన్ రాయలేకపోగా ఎగ్జామినేషన్ ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు వీళ్ళు, బికాస్ దేర్ ఇస్ నో టైం. వీళ్ళు ఒకవేళ రాస్తే 90 రోజులు టైం ఇస్తే ఈ నారాయణ చైతన్య భాష్యంలో ఇక్కడ పిల్లలు రిక్రూట్ అయి ఉంటారు, అడ్మిషన్ తీసుకుంటాడు, టీచర్ ఉండడు. కాబట్టి పిల్లలు ఏమవుతారు? పిల్లల తల్లిదండ్రులు టీచర్ లేని స్కూల్లాగా తయారైపోయినాయి, గవర్నమెంట్ స్కూల్లాగా అని అడుగుతారని చెప్పి ఆ టీచర్లకి ముందుగానే ఎగ్జామ్ పెట్టి, అరే మీ ఎగ్జామ్ అయిపోయింది కదా, ఇక్కడ మీరు చేయండి, క్వాలిఫై అయితే చూసుకుందరు, లేకపోతే ఏడే కంటిన్యూ చేద్దరు, మీకు 10,000 ఇస్తాం నెలకి, అంతే. ఏడ రుబ్బుడే కదా.